హలో, నేను మీ సిఎస్ రావు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎవరు అయ్యేటువంటి అవకాశం ఉంది? సామాజిక ఈక్వేషన్లో ఎవరు ముందుండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో చైర్మన్గా కమ్మ సామాజిక వర్గం పనిచేయలేదు. ఈసారి కమ్మ సామాజిక వర్గానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ అయితే వస్తూ ఉంది. ఒకవేళ అదే జరిగితే బుచ్చి చౌదరి పేరు వినిపిస్తూ ఉంది. మరోవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అయ్యారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఇటీవల కేంద్ర మంత్రివర్గ సంబంధించిన నియామకాలు జరిగాయి. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎన్నైతే అడిగిందో బీజేపీ అన్ని కనుక ఇచ్చినట్టయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా మంత్రి అయ్యేవాళ్ళు అనేటువంటి ప్రచారం జరిగింది. కానీ ఆ అవకాశం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రాలేదు. అందుకే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని ఆశిస్తూ ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం కూడా ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరు అయ్యేటువంటి అవకాశం ఉంది, అసలు వీళ్ళిద్దరు ప్రొఫైల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి పోటీ ఎక్కువైపోయింది. దాదాపు నామినేటెడ్ పోస్టులు వెంటనే భర్తీ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి క్రమంలో ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వినిపిస్తుంది. ఆయన మైనింగ్ ఇన్ఫ్రా రంగంలో అనేక వ్యాపారాలు నిర్వహించారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పనిచేశారు. బేసిక్గా ఆయన మైనింగ్ ఇన్ఫ్రా రంగంలో పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాడు. ఈయన రాజకీయాల్లో పైసా కూడా సంపాదించినటువంటి రాజకీయవేత్త కాదు. రాజకీయాలకే ఆయన పెట్టారు. ప్లస్ రాజకీయాలు సంపాదించాలి అనేటువంటి ఆలోచన కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి లేదు అనేది చాలామంది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు విస్తృతంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ప్రజలకు మరింత సేవ చేయాలని ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన ఎంట్రీ ఇచ్చారు. 2018లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఆయన ఎన్నికయ్యారు. రాజ్యసభ అయిపోయిన తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విమడలేక అప్పటికే అనేక అవమానాలు పడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భరించలేక ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. అదే తెలుగుదేశం పార్టీకి నెల్లూరు జిల్లాలో టర్నింగ్ పాయింట్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి నెల్లూరు జిల్లాలో ఒక టర్నింగ్ పాయింట్ అయితే వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక 2024లో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ చేరిక ఒక మలుపు తిరిపింది తెలుగుదేశం పార్టీకి నెల్లూరు జిల్లాలో. ఇప్పుడు టీడీపీ టికెట్ పైన నెల్లూరు ఎంపీగా ఆయన విజయం సాధించారు భారీ మెజారిటీతోటి. నెల్లూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ కోసం ఆయన ప్రయత్నం చేశారు. కొంతవరకు ఆయన సక్సెస్ అయ్యారని చెప్పి చెప్పొచ్చు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ రేసులో ఆయన ముందున్నారు. ఆయన ట్రాక్ రికార్డు చూసినా, ఆయన సేవా కార్యక్రమాలు చూసినా కానీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఆయన ముందు వరుసలో ఉన్నారని చెప్పి మనం చెప్పొచ్చు. ఇక గోరంట్ల బుచ్చి చౌదరి. సో గుంటూరు జిల్లా నరసాయిపాలెంలో ఆయన జన్మించారు. గోరంట్ల బుచ్చి చౌదరి సీనియర్ పొలిటీషియన్. ఎన్టీ రామారావు టైం నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఓడినా గెలిచినా లేదా ప్రత్యర్థి పార్టీలు ఆయనకి గాలం వేసినా, ఆపరేషన్ చేసినా, రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చినా తెలుగుదేశం పార్టీని వీడి వెళ్ళనటువంటి లీడరు గోరంట్ల బుచ్చి చౌదరి. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఈయన. ఇప్పటికీ 1983లో తొలిసారిగా రాజమండ్రి నుంచి శాసనసభకు ఆయన ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. 83లో అంటే ఎన్టీ రామారావు ఫస్ట్ ఎలక్షన్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు గోరంట్ల బుచ్చి చౌదరి. 10 సార్లు పోటీ చేశారు ఎమ్మెల్యేగా. దాంట్లో 7 సార్లు గెలిచారు. 3 సార్లు మాత్రమే ఆయన ఓడిపోయారు. ఇక 1989, 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. 2004లో యాక్చువల్గా అప్పుడు కాంగ్రెస్ పార్టీ గాలి వీసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. 2009లో రాజశేఖర్ రెడ్డి హవా నడిచింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు ఆయన 2 ఎన్నికల్లో. సో 89లో వాస్తవంగా
అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గాలి వీచింది, ఆ ఎన్నికల్లో ఓడిపోయారు, 3 సార్లు ఓడిపోయారు. ఇక 2014 నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించారు, హ్యాట్రిక్ కొట్టారు. 2014 నుంచి ఇప్పుడు వరుసగా గెలిచారు, ఆయన గెలుస్తూ వస్తూ ఉన్నారు. 1995లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అప్పట్లోనే ఆయన ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేశారు. ఆ రోజు నుంచి ఆయన క్యాబినెట్లో మళ్ళీ ఎంట్రీ ఇవ్వలేకపోతూ ఉన్నారు. 1996లో ఎన్టీఆర్ టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పొందారు. సో అప్పుడు అధికార మార్పిడిలో భాగంగా ఎన్టీ రామారావును దించేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు జరిగినటువంటి 1996లో ఎన్టీఆర్ టీడీపీ నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికలే చివరివి అని చెప్పి ఆయన గోరంట్ల బుచ్చి చౌదరి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు, ఇవే తన చివరి ఎన్నికలు, ఇక రాబోయేటువంటి రోజుల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయనని చెప్పి ఆయన చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఈసారి ఎన్నికల్లో ఆయన్ని ఆదరించి గెలిపించారు. సో మంత్రివర్గంలో చోటు లభిస్తుందని చెప్పి ఆయన 100కు 100% నమ్మారు. కానీ అక్కడ సామాజిక వర్గాల ఈక్వేషన్ కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో ఆయనకి మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేకపోయారు చంద్రబాబు నాయుడు. మరో కీలక పదవి ఇస్తారు అనేటువంటి టాక్ ఉంది. ఆ కీలక పదవి ఏదో కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అనేది ఇప్పుడు ప్రచారంలో ఉంది. ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా కమ్మ సామాజిక వర్గం ఎప్పుడు కూడా చేయలేదు. కాబట్టి ఈసారి గోరంట్ల బుచ్చి చౌదరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. లేదా ఒక మీడియా అధిపతికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఆయన పేరు నేను మెన్షన్ చేయలేదు. ప్రస్తుతం రేసులో అయితే 3 ఉన్నారు. వాళ్ళలో 2 పేర్లు అయితే మెన్షన్ చేశాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే గోరంట్ల బుచ్చి చౌదరి, వీళ్ళిద్దరు పేర్లు మెన్షన్ చేశాను. మరొక మీడియా అధిపతి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి పోటీ పడుతూ ఉన్నారు. సో ఆయన పేరు నేను ఇక్కడ రివీల్ చేయలేదు, ఎందుకంటే మీడియా అధిపతి నిజంగా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం పదవిని ఆశిస్తున్నారా లేదా అనేది స్పష్టంగా తెలియట్లేదు. బట్ తెలుగుదేశం పార్టీ అంతర్గత వర్గాల్లో మాత్రం ఆయనకి ఎప్పుడూ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇవ్వాల్సి ఉంది ఆయనకి. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఆ మీడియా హౌస్ పనిచేసింది కాబట్టి ఉడతాభక్తిగా ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇవ్వాల్సి ఉంది అనేటువంటిది కూడా వినిపిస్తుంది. కానీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఒకవేళ మీడియా అధిపతికి కనుక ఆ పదవిని ఇస్తే సీనియర్స్గా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, లేదంటే గోరంట్ల బుచ్చి చౌదరి కానీ, అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ, ఇంకా ఉన్నారు చాలామంది, చినరాజప్ప లాంటి వాళ్ళు అనేక మంది ఏ పదవులు లేకుండా ఉన్నారు. వాళ్ళు ఈ నియామకాన్ని అభ్యంతర పెట్టే అవకాశం ఉంది. కాబట్టి టీవీ ఛానల్కి సంబంధించి ఒక మీడియాకు సంబంధించినటువంటి అధిపతికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ని ఇప్పటికిప్పుడు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు అంగీకరించట్లేదు. నెక్స్ట్ టర్ము ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఇంకొక వాదన, ఇంకొక వర్షన్ వినిపిస్తుంది. సో ఫస్ట్ టర్మ్ ఇప్పుడైతే మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ లేదా గోరంట్ల బుచ్చి చౌదరికి కానీ లభించేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు వినిపిస్తుంది. వాస్తవంగా రఘురామకృష్ణరాజు పేరు కూడా వినిపించింది. ఆయన్ని ప్రణాళిక మండలి చైర్మన్ చేయాలనేది తాజాగా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. అందుకే రేసులో ఇప్పుడు వీళ్ళిద్దరే మిగిలారు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ రేసులో. మరి వీళ్ళిద్దరిలో ఎవరికైనా వస్తుందా, లేదంటే కొత్త వాళ్ళకి వచ్చే అవకాశం ఉందా, లేదంటే రఘురామకృష్ణరాజుకే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే క్షత్రియ సామాజిక వర్గానికి క్యాబినెట్లో స్థానం లేదు. కాబట్టి ఆ చైర్మన్ పదవిని ఇస్తారా, లేదా ప్రణాళికా సంఘం చైర్మన్ ఇచ్చి క్యాబినెట్ హోదా కాబట్టి ఆ పదవిని ఇచ్చి క్షత్రియ సామాజిక వర్గానికి సమతుల్యత ఉండేలాగా చేస్తారా అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి అయితే మాత్రం ఖచ్చితంగా రాబోయేటువంటి 1 వీక్లో నియామకం ఉండబోతుంది అని మాత్రం చెప్పగలను. అయితే ఎవరు అనేది మీరే డిసైడ్ చేసి ఫైనల్ చేయొచ్చు, మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.